రామ్ చరణ్ గారు నటించిన గేమ్ చేంజర్ సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ ఇవ్వడం కోసం యాంటీ ఫ్యాన్స్ ఎంతకి బరి తెగించారు అన్నది ఈ వీడియో. సినిమాని సినిమాలాగా చూడాలి. ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్ బాగుంటే చూడాలి, బాగలేకపోతే బాగలేదు, నచ్చలేదు, వదిలేయాలి. పని కట్టుకొని ఏదో సొంత మోసం చేశారా, రామ్ చరణ్ మోసం చేశాడా, శంకర్ మోసం చేశారా, దిల్ రాజు మోసం చేశారా ఈ కుటుంబాలకి? ఎంత కన్నింగ్ పర్సన్స్ అంటే సినిమా రిలీజ్ అయితే ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఎవరో ఎందుకు అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఏం చేశారంటే ముందుగానే టికెట్స్ ప్లాన్ ప్రకారం బుక్ చేసుకొని షో చూసి బయటికి వస్తాడు ఒకడు. ఆల్రెడీ ముందుగానే మాట్లాడుకున్న ఒక యూట్యూబ్ ఛానల్ ఆడి మైక్ తీసుకొని ఎవరైతే ముందుగానే వెళ్ళి చూసి వచ్చాడో వాడు వచ్చినప్పుడు వాడిని మాత్రమే అడుగుతాడు. వాడు కంపల్సరీగా బాగాలేదు అని చెప్తాడు. ఇది మాస్టర్ ప్లాన్. ఇలా ప్రతి థియేటర్కి ఒక 5 నుంచి 10 మంది వరకు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ వెళ్ళటం, సినిమా చూసి బయటికి రావడం. ముందే మాట్లాడుకున్న యూట్యూబర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొబైల్ ఫోన్స్ లేకుంటే కెమెరాలు ఏవో పెట్టేసి షూట్ చేయడం. వీళ్ళు చేస్తున్న దరిద్ర పని ఏంటంటే శంకర్ కంబ్యాక్ కాదు కదా, ఇంకెప్పుడు జీవితంలో సినిమా హిట్ కొట్టలేడు. శంకరు చెన్నైకి వెళ్ళేసి సాంబారు వడ చేసుకోవడమే. రామ్ చరణ్ ఫుల్ స్టాప్ పెట్టుకోవాలి సినిమా జీవితానికి. ఇది సినిమానా? 1000 రూపాయల బొక్క. ఇంకా గలీజ్గా కూడా తిడుతున్నారు. ఈ నా కొడుక్కి సినిమాలు అవసరమా? ఓడలాగా ఉంది సినిమా, గలాగుంది సినిమా. ఇలా నిజానికి ఎవరైతే యాంటీ ఫ్యాన్స్ సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చారో అది పేర్లేదు. నిజానికి సినిమా అద్భుతంగా ఉంది, మంచి మెసేజ్ ఉన్న సినిమా, సాంగ్స్ బాగున్నాయి, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ఎర్రగదీశాడు. ఇలాంటివి ఎన్ని చేసుకున్నా ఇప్పుడు సముద్రంలోంచి ఒక గ్లాస్ నీళ్ళు తీసేస్తే ఏమవుతుంది? సముద్రానికి ఏమైనా నష్టమా? 1000 మంది బాగుంది అని చూసిన సినిమాని 4-5 వచ్చి బాగాలేదని చెప్తే ఏమైనా నష్టమా సినిమాకి? సో ఇదన్నమాట. దీని గురించి హీరో శ్రీకాంత్ గారు కూడా చాలా బాధపడ్డారు. ఇలా జరగడం చాలా ఘోరంగా ఉంది అని. మొత్తానికి సినిమా అయితే హిట్ టాక్ నడుస్తుంది, అందరూ చూడొచ్చు. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.